ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్, 4,000 రూపాయల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూన్ 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్, 4,000 రూపాయలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, చంద్రబాబు ఇచ్చిన 4 హామీలు ఈరోజు ఆమోదం కేబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత, అలాగే ఆమోదం కూడా తెలిపింది. అన్నా క్యాంటీన్ కానీ, డిఎస్సీ కానీ, ల్యాండ్ టైటిలింగ్ కానీ, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం కానీ, ఇవన్నీ 4 ఆమోదం తెలిపారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించండి. రామని కొద్దిసేపు క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం వచ్చే అసెంబ్లీ ఏపీ సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగినటువంటి యొక్క ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. దీంట్లో ముఖ్యంగా ఈ రోజు 5 హామీల పైన విడివిడిగా కూడా చర్చలు అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెగా డిఎస్సీ నిర్వహణ పైన ఏదైతే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఫైల్ సంతకం ఏదైతే చేశారో దానికి సంబంధించి మెగా డిఎస్సీ సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 10లోగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనేటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి జూలై 1 నుంచి నోటిఫికేషన్ విడుదల చేసేలాగా దానికి సంబంధించి ఇప్పటికే ఈ చర్చ కొనసాగింది. దానికి సంబంధించి ఏదైతే పూర్తిగా ఆమోదించినటువంటి కేబినెట్ అయితే ఆమోదించింది. మరోవైపు ఏదైతే టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి గతంలో ఇది చంద్రబాబు నాయుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ మాట ఇచ్చారు. దీనికి సంబంధించి 2వ ఫైలు అప్పుడు సంతకం చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ అయితే దానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, సన్నకారు రైతుల భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకునేలాగా, అలాగే దానికి సంబంధించి
జగన్ ఫోటో దాని మీద ముద్రిస్తారంటూ కూడా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకించారు. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ కూడా పెట్టినటువంటి ఫైల్ కూడా ఆమోదించింది మంత్రిమండలి. అయితే మరోవైపు అన్నా క్యాంటీన్లు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,400 అన్నా క్యాంటీన్లను మళ్ళా తిరిగి పునరుద్ధరించేలాగా చర్యలు అయితే చేపడతామని చెప్పేసి తెలిపింది. దీనికి సంబంధించి ఫైల్ కూడా సిద్ధమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే కొన్ని నిర్మాణం చేపట్టి ఉంచినటువంటి భవనాల్లో అటు సచివాలయాలు నడుపుతున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా ఖాళీ చేపించి వారికి వేరే భవనాలు చూపించి తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలి. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే అన్నా క్యాంటీన్ల నిర్మాణం చేయాల్సి ఉందో దానికి సంబంధించి టెండర్లు కూడా పిలవాలంటూ కూడా దానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇప్పటికే ఈ కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తారీఖున వృద్ధులు అలాగే వితంతువులకు వీరందరికీ కూడా 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మరోవైపు ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చేలాగా కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే విద్యార్థులకు స్కిల్ సెన్స్ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ చూపించింది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సినటువంటి స్కిల్ ను కూడా వారికి పెంపొందించేలాగా ఈ స్కిల్ సెన్సెస్ చాలా ఉపయోగపడుతుందని దీనికి సంబంధించి కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ హెల్త్ సిటీగా పేరు మార్చినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి మరలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలనేటువంటి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఇటు విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని గత ప్రభుత్వం బలవంతంగా పేరు మార్చింది. అయితే దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలి. ఎందుకంటే ఆ హెల్త్ యూనివర్సిటీని ఇక్కడికి పోరాడి తీసుకొచ్చింది గత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీఆర్ కాబట్టి ఆయన పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ఉండాలనేది కేబినెట్ లో చర్చ జరిగింది. కాబట్టి కేబినెట్ కూడా దీనికి ఆమోదించింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశాన్ని ముగించుకుని చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.